హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సో ఇవాళ వచ్చేసి రీబార్నెక్స్ అనే ప్లాన్ మనం చూద్దాము. సో ఈ రీబార్నెక్స్ అనేది ఏంటంటే ఒక రోబోటిక్ ద్వారా ఆపరేట్ అవుతున్న ఒక కంపెనీ అనమాట. టోటల్ ప్లాన్ వచ్చేసి రోబోట్ ద్వారానే ఆపరేట్ అవుతుంది. సో ఈ ప్లాన్ కరెక్ట్గా మీరు కానీ అర్థం చేసుకొని దీంట్లో కొన్ని విషయాలు నేర్చుకోగలిగితే కంపల్సరీ నేను చెప్తున్నాను, ఈ కంపెనీ వచ్చేసి ఒక రెవల్యూషన్ కంపెనీ. ఈ కంపెనీలో ఉన్న విషయాలన్నీ వచ్చేసి ఏంటంటే ఇంతకుముందు ఎప్పుడూ మనము ఏ కంపెనీలో కూడా చూసున్నాం. చాలామంది చెప్పేది ఏంటంటే నేను చూశాను సార్, నేను చేశాను సార్, నాకు 14 years ఎక్స్పీరియన్స్ ఉంది, 20 years ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పేవాళ్ళే తప్ప సంపాదించాము అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. సో మన పాత ఎక్స్పీరియన్స్ని మనసులో పెట్టుకొని ఈ ప్లాన్ని కానీ స్టడీ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా ఒక మంచి ఎర్నింగ్ ఆపర్చునిటీ ఈ యొక్క రీబార్నిక్స్ అనేది మీకు అర్థమవుతుంది. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా, ఫార్వర్డ్ చేయకుండా క్లియర్గా మన లైఫ్ టర్నింగ్ పాయింట్ కోసము ఒక 40 minutes చూడండి. ఖచ్చితంగా మీకు ఇది ఒక ఫైనాన్షియల్ చేంజ్గా ఉంటుంది. సో మిస్ అవ్వద్దండి. సో మెయిన్ ఏంటంటే రీబార్నెక్స్ అనేది వచ్చేసి అటికా రోబోట్ సిస్టమ్ ద్వారా ఆపరేట్ అవుతున్న కంపెనీ. సో వీళ్ళు ఏం చేస్తారంటే మనీ మేనేజ్మెంట్ టూల్స్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఇప్పటి వరకు ఎంతోమంది సంపాదించున్నారు. 1000 రూపాయలు సంపాదిస్తే 1000 రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. 1,00,000 రూపాయలు సంపాదిస్తే 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. 1,00,00,000 రూపాయలు సంపాదిస్తే 1,00,00,000 రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. సో ఎందుకు ఖర్చు పెట్టారు? ఓన్లీ ఎక్స్పెన్సెస్ మాత్రమే చేశారు, ఇన్వెస్ట్ చేయలేదు, సేవింగ్స్ చేయలేదు అంటే ల్యాక్ ఆఫ్ మనీ మేనేజ్మెంట్ స్కిల్స్ అనమాట. సో ఈ కంపెనీ ఏంటంటే టోటల్గా వచ్చేసి ఒక మనీ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ ద్వారానే మనకి మనీ ఎలా ఎర్న్ చేయాలనేది నేర్పిస్తుంది. సో ఇది వచ్చి ఈ కంపెనీ లాంచ్ అయ్యి, రీబార్నెక్స్ అనే కంపెనీ లాంచ్ అయ్యి జస్ట్ 2 months అయింది. సో హ్యాపీగా మనము ఈ కంపెనీని ప్లాన్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు. రీబార్నెక్స్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే టీం అనేది మళ్ళీ రీబార్న్ అవుతూ ఉంటుంది. మామూలుగా అన్ని కంపెనీలు చూసినట్లయితే కొంతవరకు బిజినెస్ చేస్తాము, 1,00,000 మంది టీం ఉన్నా కూడా సరే ఎంతోమంది వెనకడుగు వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో ఈ కంపెనీలో ఏంటంటే టీం అనేది మళ్ళీ రీబార్న్ అవుతుంది. ఈ కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మనం వెళ్ళాల్సిన అవసరమే లేదు. సో అలాంటి కంపెనీగా ఈ రీబార్నెక్స్ అనేది ఉంది. సో ప్లాన్లోకి వెళ్దాము. సో ఒకే ఒక కండిషన్, వీడియో మాత్రం ఖచ్చితంగా స్కిప్ చేయకుండా, ఫార్వర్డ్ చేయకుండా చూడండి. సో ఈ రీబార్నెక్స్ అనేది ఏంటంటే ఏ బిజినెస్ ఆపర్చునిటీ యూ కాంట్ జస్ట్ రెఫ్యూజ్. సో ఈ ఆపర్చునిటీ ఏంటంటే మీరు ఖచ్చితంగా ఈ పూర్తి ప్లాన్ విన్నట్లయితే మీరు దీన్ని రిజెక్ట్ చేయరు. ఇది చెయ్యను అని చెప్పరు. ఎందుకంటే ప్లాన్ వినిన తర్వాత మీరు డిసైడ్ అవ్వండి. పూర్తి ప్లాన్ వినండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసినట్లయితే గ్లోబల్ పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ బై ఇన్కమ్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ చూసినట్లయితే ప్రతిరోజు $5 లోపు సంపాదించే వాళ్ళు 15% ఉన్నారు. 5 నుండి $25 సంపాదించే వాళ్ళు 56% ఉన్నారు. $25 నుంచి $50 మధ్య సంపాదించే వాళ్ళు, మిడిల్ ఇన్కమ్ వాళ్ళు 13% ఉన్నారు. $50 నుంచి $100 లోపు సంపాదించే వాళ్ళు, అప్పర్ మిడిల్ ఇన్కమ్ వాళ్ళు 9% ఉన్నారు. హై ఇన్కమ్ అంటే ఒక రోజుకి మోర్ దాన్ $100 సంపాదించే వాళ్ళు 7% మాత్రమే ఉన్నారు ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూసినట్లయితే మనకి నిజంగానే మనీ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటే ఖచ్చితంగా ఇది తారుమారు అవ్వాలి. అలా లేదు కాబట్టే సో ఈ విధంగా వచ్చేసి లో ఇన్కమ్ వాళ్ళు 56% దాకా ఉన్నారు. సో చూడండి, మీరు కూడా ఈ హై ఇన్కమ్ 7%లోకి రావాలనుకుంటే మన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం రిమైనింగ్ 4 కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో అప్పర్ మిడిల్ ఇన్కమ్, లో ఇన్కమ్, పూర్ ఇన్కమ్ వాళ్ళని ఈ హై ఇన్కంలోకి తీసుకురావాలన్నదే మన కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. డూ యూ మేనేజ్ యువర్ మనీ? సో ఇప్పుడు మనకి మనీ మేనేజ్మెంట్ అంటే తెలుసా? మీరు మనీని మేనేజ్ చేస్తున్నారా? సో అంటే వాట్ మనీ మేనేజ్మెంట్? అసలు మనీ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఓన్లీ మనీ మేనేజ్మెంట్ కెన్ గివ్ యూ సక్సెస్.
ఒక ఈ మన జీవితానికి మనీ కరెక్ట్గా మనం ఉపయోగించుకుంటేనే అది మనకి సక్సెస్ని ఇస్తుందన్నమాట. డోంట్ వరీ, వి టీచ్ యూ టు హౌ టు మేక్ మనీ అండ్ మేనేజ్ యువర్ మనీ. సో ఇక్కడ ఏంటంటే ఈ కంపెనీలో మీరేం భయపడొద్దండి, బాధపడొద్దండి. మేము మీకు నేర్పిస్తాము ఎలా డబ్బు సంపాదించాలో, ఆ యొక్క డబ్బుని ఎలా మేనేజ్ చేయాలో రెండు మేము మీకు నేర్పిస్తాము. సో ఇంతవరకు వచ్చిన ఎన్నో కంపెనీలు మనీ మేనేజ్మెంట్ మీద ఎవ్వరు కానీ ఇంతవరకు ఒక కంపెనీని తీసుకురాలేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్, ప్రపంచవ్యాప్తంగా మనీ మేనేజ్మెంట్ మీద తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు చూసినట్లయితే వాట్ ఈజ్ మనీ మేనేజ్మెంట్? మనీ మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే బడ్జెటింగ్లో ప్రాపర్ ప్లాన్ చేసుకోవడం అనమాట. మీరు ఎంత సంపాదిస్తున్నారు, ఎంత స్పెండ్ చేస్తున్నారు, ఎంత సేవ్ చేస్తున్నారు, ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఈ 4 పోర్షన్లోనే మీ యొక్క మనీ మేనేజ్మెంట్ అనేది ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చేసి ఒక $1,000 ఎర్న్ చేస్తున్నారు, $1,000 స్పెండ్ చేస్తున్నారు. లేదా ఒక $10,000 ఎర్న్ చేస్తున్నారు, $10,000 స్పెండ్ చేసేస్తున్నారు. లేదా ఒక $1,00,000 ఎర్న్ చేస్తున్నారు, $1,00,000 స్పెండ్ చేస్తున్నారంటే ప్రతి ఒక్కరూ చెప్పే ఆన్సర్ వచ్చేసి ఏంటంటే జీరో అని చెప్తున్నారనమాట. సో మీరు ఏదైతే సంపాదిస్తున్నారో ఇన్కమ్, అది ఏం చేస్తున్నారంటే అందరూ ఎక్స్పెన్స్ మాత్రమే చేస్తున్నారు. ఆ ఇన్కమ్ అనేది ఎవరు కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ సేవింగ్స్ కానీ చేయడం లేదు. సో ఇప్పుడు ప్రపంచము వెనుకబడి ఉండడానికి కారణం ఏంటంటే వీఆర్ నాట్ బాదరింగ్ అబౌట్ ద ఫ్యూచర్, వీఆర్ థింకింగ్ అబౌట్ నౌ. ఇప్పుడు ఏంటి అనేది మనం ఆలోచిస్తున్నాము, కాబట్టి ఈ క్షణం కోసం ఎక్స్పెన్స్ చేస్తున్నాము. సో ఫ్యూచర్ కోసం మనం ఇన్వెస్ట్ చేయడం లేదు, సేవింగ్స్ చేయడం లేదు. అందుకే వారెన్ బఫెట్ గారు వచ్చేసి ఒక మంచి కోట్ చెప్పారు. ఏంటంటే ఇఫ్ యు ఆర్ స్పెండింగ్ యువర్ మనీ ఫర్ అన్వాంటెడ్ థింగ్స్, సో నీకు అవసరము లేని వస్తువుల మీద నువ్వు ఇవాళ డబ్బులు ఖర్చు పెట్టావు అంటే యూ హ్యావ్ టు సెల్ ఇన్ ఫ్యూచర్ యువర్ వాంటెడ్ థింగ్స్. రేపు నీకు ఫ్యూచర్లో డబ్బు కోసము అవసరమైన వస్తువులన్నీ అమ్ముకోవాల్సి వస్తుంది. సో మనం వచ్చేసి ఈరోజు అనవసరమైన వాటికి ఖర్చు పెట్టాము అంటే రేపు అవసరమైన వాటిని అమ్ముకోవాల్సి వస్తుంది. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఏదైనా అనవసరమైన ఖర్చు ఉంటే దాన్ని ఇన్వెస్ట్మెంట్లోకో సేవింగ్స్లోకో మార్చుకున్నట్లయితే మనకి అది ఫ్యూచర్లో ఒక ఆదాయంగా మనకి మారుతుందన్నమాట. ఇప్పుడు కోవిడ్లో ఎంతమంది ఇన్వెస్ట్ చేస్తుంటే ఎంతమందికి అది రిటర్న్గా వస్తుంది చెప్పండి. సో కాబట్టి ఆలోచించండి. సో కంపెనీ ఏంటంటే టోటల్గా క్రిప్టో కరెన్సీ బేస్ మీద ఉంది కాబట్టి వీటిలో ట్రైనింగ్స్ ఉంటాయి, మనీ మేనేజ్మెంట్ ట్రైనింగ్స్ ఉంటాయి. వాటి కోసమే మనం ఈ మనీ అనేది పే చేస్తున్నాం అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్ ఓన్లీ ద లెఫ్ట్ క్వాడ్రంట్. అందరూ ఏంటంటే ఇది లెఫ్ట్లో ఉన్నదే యూజ్ చేస్తున్నారు, రైట్లో ఉన్నది ఎవరు యూజ్ చేయడం లేదనమాట. అవర్ టూల్ అండ్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ విల్ హెల్ప్ యూ టు యూస్ ద రైట్ క్వాడ్రంట్. సో ఇన్వెస్ట్మెంట్ సేవింగ్స్ ఎలా చేయాలో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మీకు ఉపయోగపడుతుంది. సో ఈ మనీ మేనేజ్మెంట్ కోసమే మనము ఈ కంపెనీలోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇట్ డజంట్ మ్యాటర్ హౌ మచ్ యూ ఎర్న్, ఇట్ వాట్ మ్యాటర్స్ హౌ యూ మేనేజ్. సో ఇప్పుడు చాలామంది మనకి రోల్ మోడల్గా ఉన్నారు అంటే దే మేనేజ్ ద మనీ. వాళ్ళు మనీని మేనేజ్ చేశారు కాబట్టి నువ్వు ఎంత సంపాదించావు అనేది ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఆ డబ్బుని ఎలా ఉపయోగిస్తున్నావు అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఆ విధంగా సంపాదించిన వాళ్ళే, మేనేజ్ చేసిన వాళ్ళే ఇవాళ వచ్చేసి మనకి ముందర బాగా డబ్బు సంపాదించున్నారు. మనం కూడా సంపాదిస్తున్నాం, బట్ ఏంటంటే మనం మనీని మేనేజ్ చేయడం లేదనమాట. సో ఇప్పుడు ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టంలో మీకు ఎసెన్షియల్, బ్యాలెన్స్డ్, వెల్దీ అని చెప్పేసి 3 రకాలు ఉన్నాయి. మీరు ఎసెన్షియల్లో ఎంటర్ అయ్యి తర్వాత బ్యాలెన్స్డ్ అప్గ్రేడ్ చేసుకొని వెల్దీకి కూడా రావచ్చు, లేదు ఒకేసారి 3 పే చేయొచ్చు. సో మీకు వచ్చేసి $1 కాస్ట్ వచ్చేసి $80. ఎసెన్షియల్ $25 కావాలంటే 25 × 80 2,000. అదేవిధంగా $50 × 80 వచ్చేసి 4,000. 200 + 80 16,000 అనమాట. ఈ విధంగా మీకు ఒక్కొక్కటి అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏం చెప్తున్నానంటే ఒక్కసారి మీ లైఫ్లో ఇది టర్నింగ్ పాయింట్ అనుకొని మీ యొక్క ఇన్కమ్ కోసము ఈ 3టిని ఒకేసారి అప్గ్రేడ్ చేయండి. ఎక్సలెంట్గా ఉంది ప్లాను, నేను స్టడీ చేశాను.
అసలు ఇన్కమ్ అనేది అలా ఇలా రాదు. సో నేనేం చెప్తున్నానంటే 3 జస్ట్ ఈ ఈ ఈ లాస్ట్ టైం ఈ యొక్క కంపెనీ నేను చేస్తున్నానని చెప్పేసి ఒక 22,000 మనం కాదు అని ఒక్కసారి ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్లు అవన్నీ ఏం లేవు. సో ఆటోమేటిక్గా మనకి లైఫ్ అనేది టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే ప్లాన్ ఆ విధంగా ఉంది కాబట్టి. సార్ నేను ఏమీ చేయను సార్ అనే వాటి దగ్గర కూడా డబ్బులు కట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఏం ప్రాబ్లమే లేదనమాట. సార్ నేను ఊరికే డబ్బు కట్టేసి ఊరికే కూర్చుంటానే వాళ్ళ దగ్గర డబ్బు కట్టించండి. 22,000 కళ్ళు మూసుకొని మనం పెడదాము, మన ఫ్రెండ్స్ దగ్గర పెట్టిద్దాము ఖచ్చితంగా. ఎందుకంటే ఇది రెవల్యూషన్. కాకపోతే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో చూడంగానే మీరు నాకు కాల్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగండి. సో మీ ఫినాన్షియల్ నీడ్స్ అన్నీ తీరడానికి కేవలం మీరేం చేయాలి, ఒక 22,000, ఎందుకంటే 25, 50, 200 ప్యాకేజెస్ ఉన్నాయి కాబట్టి మూడిటికి ఒకే ప్లానే, ఒకే ఇన్కమే అనమాట. కాబట్టి ఒకేసారి 3 చేసామనుకోండి మళ్ళీ హ్యాపీగా మనం వర్క్ చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి టోటల్గా 5 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. బైనరీ షిఫ్ట్ ఇన్కమ్, లెవెల్ షిఫ్ట్ ఇన్కమ్, డైనమిక్ ఆటోబాట్ ఇన్కమ్, మ్యాజిక్ బాట్ ఇన్కమ్, స్పాన్సర్షిప్ ఇన్కమ్. సో ఇప్పుడు ఇందులో మీకు వచ్చేసి ఒక 2 కానీ వర్క్ చేసినట్లయితే ఆటోమేటిక్గా కింద 3 వచ్చేసి ఆటోమేటిక్ జరిగిపోతాయి అన్నమాట. సో ఈ గ్లోబల్ కంపెనీ సేల్స్, గ్లోబల్ బైనరీ మ్యాచింగ్, ఈ 3, 4 వచ్చేసి కంపెనీ చేసుకుంటుంది. మనం వర్క్ చేయాల్సిన అవసరం లేదు. డైనమిక్ ఆటో బాట్ ఇన్కమ్, మ్యాజికల్ బాట్ ఇన్కమ్ వచ్చేసి ఆటో ఫిల్లింగ్. ఈ ఆటో ఫిల్లింగ్లోనే భయంకరమైన ఇన్కమ్ ఉంది ఫ్రెండ్స్ మనకి. ఎందుకు చెప్తున్నానంటే మీ యొక్క ఐడి, ఒక్కొక్క ఐడి మీరు ఇద్దరిని రెఫర్ చేసినట్లయితే మళ్ళీ రీబర్త్ అవుతుంది 6 times. అంటే ఈ కంపెనీ రీబార్డ్ అని ఎందుకు పెట్టారు అంటే ఐడీలు మళ్ళీ పుడుతూనే ఉంటాయి. సో అప్ లైను, డౌన్ లైను, క్రాస్ లైను, పవర్ లెగ్, వీకర్ లెగ్, 1 లెగ్, 2 లెగ్, క్యారీ ఫార్వర్డ్, ఇవన్నీ ఏం లేవు ఫ్రెండ్స్. ఈ ప్లానే డిఫరెంట్ అనమాట. సో సింపుల్గా నాకు ఇంతవరకు ఎంఎల్ఎం గురించే తెలియదు, నేను ఇంతవరకు ఇలాంటి వర్కే చేయలేదన్న వాళ్ళు కూడా ఇందులో సమ్ ల్యాక్స్ ఆఫ్ మనీ ఎర్న్ చేస్తున్నారు అనమాట. కాబట్టి మీరేం చేయాలంటే జస్ట్ మీ ఐడి వేసుకున్న తర్వాత మీరు రెఫర్ చేసుకుంటూ వెళ్ళండి. ఆటోమేటిక్గా ఇక్కడ లెఫ్ట్, రైట్, బాటము, డౌన్ ఇదంతా ఏం లేదు. అప్ లైన్ డౌన్ లైన్ అవుతారు, డౌన్ లైన్ అప్ లైన్ అవుతారు. కాబట్టి సో ఇందులో చూసినట్లయితే ఈ 5 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నాయి. 5 టైప్స్లో ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ 2 వచ్చేసి మనం వర్క్ చేస్తాం, రిమైనింగ్ 3 వచ్చేసి ఆటోమేటిక్ జరుగుతుంది. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఎసెన్షియల్ వచ్చేసి $25, బ్యాలెన్స్డ్ వచ్చేసి $50, వెల్దీ వచ్చేసి $200 ఉన్నాయి. సార్ ఈ కంపెనీ ఎందుకు లాంగ్ రన్లో నడుస్తుంది అని మీకు నమ్మకం ఉంది అంటే ఒకే ఒక కారణము, మనం పెడుతున్న మనీ $25 ఎసెన్షియల్లో $20 డైరెక్ట్ స్పాన్సర్కి వెళ్ళిపోతుంది. రిమైనింగ్ $5 వచ్చేసి పైన 10 మందికి పనిచేస్తున్నారనమాట. అప్లైన్ లెవెల్లో 10 మందికి పనిచేస్తున్నారు లెవెల్ ఇన్కంలో. సో అక్కడ $20 అయిపోయింది. సేమ్ అదేవిధంగా బ్యాలెన్స్డ్లో ఒక $50 పెట్టినట్లయితే $40 వచ్చేసి స్పాన్సర్ డైరెక్ట్ అవే వెళ్ళిపోతుంది. రిమైనింగ్ $10 వచ్చేసి అప్లైన్లో టాప్ 10 మెంబర్స్కి పనిచేస్తున్నారు అనమాట. మన పైన 10 మందికి పనిచేస్తున్నారు. అదేవిధంగా $200 పే చేసినట్లయితే వెల్తీలో $150 వచ్చేసి డైరెక్ట్గా అప్లైన్కి వెళ్ళిపోతుంది, ఫస్ట్ అప్లైన్కి స్పాన్సర్కి. మిగిలిన $50 వచ్చేసి 10 లెవెల్కి షేర్ చేస్తున్నారు. సో ఇక్కడ ఎక్కడా కానీ ₹1 కూడా కంపెనీ తీసుకోవడం లేదు. సార్ కంపెనీకి ఏంటి సార్ ప్రాఫిట్ ఇంత చేస్తుంది కదా అంటే, ఆ రోబోటిక్ సిస్టమ్ కోసము కంపెనీ వచ్చేసి ఏం తీసుకుంటుందంటే ఆటోమేషన్లో మీరు విత్డ్రా పెట్టినప్పుడంతా ఏదైతే 10% ఉందో ఆ 10% మాత్రమే కంపెనీకి ప్రాఫిట్ అనమాట. మీరు $100 పెట్టారు, $100 విత్డ్రా పెట్టారు, అందులో $10 కంపెనీకి వెళ్ళిపోతుంది. సో మీరు ఎర్న్ చేస్తున్న కొన్ని లక్షల మంది విత్డ్రా పెట్టే ప్రతి ఒక్క $1లో 0.10 సెంట్లు కంపెనీకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో అది కంపెనీకి వచ్చే ముఖ్యమైన ప్రాఫిట్. సో ప్లాన్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, కాకపోతే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, అర్థం చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి బైనరీ షిఫ్ట్ ఇన్కమ్లోకి వెళ్దాం. బైనరీ షిఫ్ట్ ఇన్కమ్ అంటే ఏంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ₹22,000 ఐడి వేసుకున్న తర్వాత మీరేం చేయాలంటే మీ ఫ్రెండ్స్ని, సార్ ₹2,000 కూడా వేసుకోండి, మీ ఇష్టం, అది 2,000 ఆర్ ఒకేసారి నేను 6,000 కట్టుకుంటాను సార్ అన్న 2 ఇది ఎసెన్షియల్ అండ్ బ్యాలెన్స్లో వచ్చేస్తుంది అనమాట. లేదు సార్ ఎసెన్షియల్ బ్యాలెన్స్ వెల్దీ ఒకేసారి పే చేద్దామంటే 22,000 మనం పే చేసుకోవచ్చు. మనము ఎప్పుడైతే ఇద్దరిని డైరెక్ట్గా రెఫర్ చేస్తామో AB, ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ అన్నారు, లెఫ్ట్ రైట్ అంతా ఏం లేదు, మీరు డైరెక్ట్గా మీ యొక్క స్పాన్సర్ లింక్ వస్తుంది, దాంతో చేసుకోవచ్చు. ABని ఇద్దరిని స్పాన్సర్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందంటే ఇంకొక ఐడి వెంటనే రీబర్త్ అవుతుంది.
సో మీరేం చేయలేదు, మీరు వచ్చేసి ఏబీని రెఫర్ చేస్తానే వితౌట్ మీరు మళ్ళీ దానికి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదనమాట. ఆటోమేటిక్గా ఇంకొక ఐడి రీబర్త్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఉన్న ఈ రెండు ఇప్పుడు లెఫ్ట్ రైట్ ఖాళీగా ఉంది కదా ఇక్కడ ఈ న్యూ షిఫ్ట్లో, అలాగా ఈ రెండు కానీ ఫిల్ చేసినట్లయితే మళ్ళీ ఇంకో రీబర్త్ ఫామ్ అవుతుంది. ఒక్కసారి మీరు ఇద్దరిని పరిచయం చేయగానే మీకు $20 ఇన్కమ్ రావడం జరుగుతుంది అనమాట. అది ఏది $25కి అయితే లేదు, మీరు ఒకేసారి వాళ్ళిద్దరి దగ్గర వచ్చేసి 25 + 50 పే చేసినట్లయితే 20 + 40 $60 మీకు ఇన్కమ్ వచ్చి ఉంటుంది. లేదు సార్ 220 ఒకేసారి పే చేస్తామంటే 20 + 40 + $150 మీకు ఇన్కమ్ వచ్చి ఉంటుంది అనమాట. సో మీకు బైనరీ ఇన్కమ్ వచ్చేసి 80% ఇస్తున్న కంపెనీ ఎక్కడా లేదు. మీరు ఒక మ్యాచింగ్ చేస్తానే వాళ్ళు పెట్టిన దాంట్లో 80% ఇన్కమ్ మీకు స్పాట్ అవే ఇన్కమ్ కనిపిస్తుంది. అంటే ₹22,000 వాళ్ళు పెట్టారంటే ₹16,000 ఇన్కమ్ మీకు వెంటనే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు ఇద్దరిని ఎంతమందినైనా ఒక మ్యాచింగ్ అంటే మీరు డైరెక్ట్గా ఇద్దరు చేయడం అనమాట. ఆ విధంగా మీరు నెంబర్ ఆఫ్ మ్యాచింగ్స్ చేసుకొని నెంబర్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేయొచ్చు. మీరు ఏదైనా కూడా సరే మీ ఐడియాలని మీకే డైరెక్ట్ రెఫరల్ చేసుకోండి. మీ డౌన్లైన్కి ఇవ్వద్దండి. మీ కష్టం మీదే. ఎందుకంటే ఒక్కొక్క డైరెక్ట్ రెఫరల్ మీద ఫ్యూచర్ మంచి ఇన్కమ్ ఉంది, పెద్ద ఇన్కమ్ ఉంది కాబట్టి. సో ఈ విధంగా ఇది ఫస్ట్ ఇన్కము. మీరు ఇద్దరిని రెఫర్ చేస్తూ ఉంటే బైనరీ 80% ఇన్కమ్ మీకు వచ్చి రావడం జరుగుతుంది. ఆటోమేటిక్గా ఇంకో కొత్త ఐడి ఫామ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది బైనరీ షిఫ్ట్ ఇన్కమ్. సో చెప్పాం కదా, ఎసెన్షియల్లో 20, బ్యాలెన్స్డ్ వచ్చేసి 40, వెల్దీ వచ్చేసి $150 మనకి పే అవుట్గా రావడం జరుగుతుంది. ఇంకో షిఫ్ట్కి ఇంకో కొత్త ఐడి వచ్చేసి ఆటోమేటిక్గా ఫామ్ అయిపోతుంది అనమాట. సో అదే బైనరీ షిఫ్ట్ ఇన్కమ్. సో సెకండ్ టైప్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేసి, సార్ ఇక్కడ ఉన్నాం, మీరున్నారు, మీరు ఏని రెఫర్ చేశారు, ఏ వచ్చేసి బీని రెఫర్ చేశారు, బి వచ్చేసి సి రెఫర్ చేశారు, సి వచ్చేసి డీని రెఫర్ చేశారు, డి వచ్చేసి ఈని రెఫర్ చేశారు. సో డి వచ్చేసి ఈఎఫ్ని రెఫర్ చేసినప్పుడు డీకి వచ్చేసి $20 ఇన్కమ్ వస్తుందన్నమాట. ఆటోమేటిక్గా డి కొత్త ఐడి ఎక్కడ పడుతుందంటే సి కింద పోయి పడుతుంది. అర్థమవుతుందా? న్యూ షిఫ్ట్ అనమాట. ఇప్పుడు సికి కూడా పేరు అయింది కాబట్టి సి ఐడి ఎక్కడ పడుతుందంటే బి కింద పోయి సి ఐడి పడుతుంది అనమాట. సో న్యూ షిఫ్ట్ ఇది ఒక డిఫరెంట్ ప్లాన్ అనమాట. మీరు అందుకే బైనరీలకి ఇండ్రీలను లెక్కించుకోవద్దండి, పవర్లకి ఇవర్లంతా ఏం లేవు. ఇప్పుడు బీకి బైనరీ మ్యాచ్ అయింది కాబట్టి బి ఐడి ఎక్కడ పడుతుందంటే కొత్త ఐడి వచ్చేసి ఏ అండర్లో పోయి పడుతుంది. ఏకి కూడా బైనరీ మ్యాచ్ అయింది కాబట్టి అంటే కొత్త షిఫ్ట్ వస్తుంది కాబట్టి ఆ షిఫ్ట్ ఐడి ఎక్కడ పడుతుందంటే యూ కింద పడుతుంది అనమాట. ఒకవేళ సింగిల్ లెగ్ వెళ్ళినా కూడా సరే ఆటోమేటిక్గా అప్లైన్కి ఇంకో లెగ్ కూడా ఫామ్ అవుతుంది కింద వర్క్ చేయడం ద్వారా. సో ఎక్సలెంట్ ఇన్కమ్ ఉంది, ఎక్సలెంట్. ఇదొక మెయిన్ బెనిఫిట్ అనమాట. డిఫరెంట్ బైనరీలో ఒక పెద్ద గొప్ప విషయం వచ్చేసిందంటే ఒకే లెగ్ పోయినా కూడా సరే వాళ్ళు ఎవరైనా వర్క్ చేసినట్లయితే ఆటోమేటిక్గా పైన ఉన్న అప్లైన్కి ఇంకొక లెగ్లో వచ్చి అదే వ్యక్తి కొత్త ఐడి ఫామ్ అవుతుందన్నమాట. సో అప్పుడు యూకి ఇద్దరు అయినారు కాబట్టి యూ కూడా ఏమవుతారంటే న్యూ షిఫ్ట్కి వెళ్తారు. సో అప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చేసి అప్గ్రేడ్ టు 40, 150. సో నేను చెప్పడం ఏంటంటే ఈ కన్ఫ్యూజనే లేకుండా 22,000తో రండి. బిజినెస్ అనేది మేము నేర్పిస్తాం ఎలా చేయాలనేది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ టీచబుల్ హియర్. సో ఆ విధంగా లెవెల్ షిఫ్ట్ ఇన్కమ్. సో ఈ లెవెల్ షిఫ్ట్ ఇన్కంలో ఏంటంటే ఎసెన్షియల్కి వచ్చేసి ఎసెన్షియల్ షిఫ్ట్కి $2, బ్యాలెన్స్ షిఫ్ట్కి $4, వెల్దీ షిఫ్ట్కి వచ్చేసి $16 ఇక్కడ షేర్ చేస్తారు. అంటే చెప్పాం కదా ఆల్రెడీ 5 + 10 + 50 వచ్చేసి తీసి పెడతారనేసి. అందులో ఒక 2, 4, $16 వచ్చేసి 8 లెవెల్స్కి, అంటే మనం ఫామ్ చేసే టీం ప్రకారము షిఫ్ట్ జరిగే కొద్దికి 8 లెవెల్కి మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో కంపల్సరీ ఏం చేయాలంటే మీరు ఐడి వేసిన వెంటనే మీరు వచ్చేసి అప్గ్రేడ్ చేసుకున్నట్లయితే వెంటనే వచ్చేసి ఇది వచ్చేసి వర్క్ చేస్తేనే, ఇది వర్క్ చేసిన దాన్ని బట్టి వస్తుందన్నమాట. మీకు ఆల్రెడీ చెప్పాను ఫస్ట్ 2 టైప్స్ ఆఫ్ ఇన్కమ్, వర్కింగ్ ఇన్కమ్. సో ఇది ఏంది, మీరు షిఫ్ట్ వర్క్ చేస్తే చాలు, అక్కడ వర్క్ చేస్తే ఆటోమేటిక్గా దీనికి కూడా ఎలిజిబుల్ అయిపోతారు. ఇది ఆటోమేటిక్గా ఏంటంటే 8 లెవెల్స్కి ఇన్కమ్ అనేది మనకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసి ఏంటంటే టోటల్గా యూని లెవెల్ స్ట్రక్చర్. సో ఈ కంపెనీలో మీకు లెఫ్ట్ రైట్ మ్యాచ్, అదే బైనరీగా ఉంటే బైనరీ, యూని లెవెల్ కాంటే యూని లెవెల్, ఆటో పూల్గా ఉంటే ఆటో పూలు, స్మార్ట్ కాంట్రాక్టు, క్రిప్టో కరెన్సీ కావాలి క్రిప్టో కరెన్సీ, వాట్ నాట్ ఎవ్రీథింగ్ వాళ్ళు ఏమడుగుతారో అన్ని టైప్స్ ఆఫ్ ప్లాన్ ఇక్కడ ఉందన్నమాట. సో ఇప్పుడు 2 రకాల ప్లాన్ చూసాము. ఒకటి వచ్చేసి షిఫ్ట్ ఇన్కమ్, బైనరీ షిఫ్ట్ ఇన్కమ్, ఇంకోటి వచ్చేసి బైనరీ లెవెల్ ఇన్కమ్. ఇప్పుడు ఏం చూస్తున్నామంటే డైనమిక్ ఆటోబాట్ ఇన్కమ్ చూస్తున్నాం. సో ఈ డైనమిక్ ఆటోబాట్ ఇన్కమే వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఎందుకు చెప్తున్నానంటే
ఎప్పుడైతే మీరు ఇద్దరిని పరిచయం చేస్తారో ఆటోమేటిక్గా ఇది వచ్చేసి ఏంటి, ఎసెన్షియల్ డైనమిక్ మ్యాట్రిక్స్. మీకు 3 రకాల ఐడీలు ఉన్నాయి. ఈ 3 రకాల ఐడీలో ఇది ఫస్ట్ది ఎసెన్షియల్. $25 వేసుకుంటే మీరు ఇందులోకి ఎంటర్ అవుతారనమాట. ఇది గ్లోబల్ ఆటో పూల్. ఇక్కడ మీరు ఏం వర్క్ చేయకున్నా కూడా సరే ఆటోమేటిక్గా మీ ఐడి వచ్చేసి 6 టైమ్స్ ఓపెన్ అయ్యి టోటల్గా వచ్చేసి ఈచ్ థింగ్ వచ్చేసి $907 అనేది రావడం జరుగుతుంది. అదే వచ్చేసి గ్లోబల్ ఆటో పూల్. ఫస్ట్ చూద్దాము. సో ఇది వచ్చేసి ఫస్ట్ది గ్లోబల్ ఆటో పూల్లో ఎసెన్షియల్ అనమాట. ఎసెన్షియల్లో మీకు $907 రావడం జరుగుతుంది. ప్రాఫిట్ వచ్చేసి ఎంత రావడం జరుగుతుంది, $907. ఆటోమేటిక్గా ఈ విధంగా మీరు ఇద్దరిని రెఫర్ చేస్తే మీరు ఎంతమందిని ఇద్దరిని రెఫర్ చేస్తారో అన్ని $907 మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక షిఫ్ట్కి ఒక ఐడి ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఒక షిఫ్ట్ అంటే ఇద్దరిని రెఫర్ చేశారంటే ఒక షిఫ్ట్కి ఒక ఐడి క్రియేట్ అయింది. దానికి వచ్చేసి $907 వచ్చింది. మళ్ళీ ఇక్కడ చూడండి 30 రీబర్త్ వచ్చేసి 33 ఐడి పడగానే మళ్ళీ ఒక రీబర్త్ అవుతుంది అనమాట. మొత్తం 6 రీబర్త్లు అవుతాయి. ఇక్కడ లెక్కించుకోండి, 5, 6, 7, 8, 9, 10. సో ఈ 10 రీబర్త్లు అయినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ రీబర్త్ అవుతానే మళ్ళీ ఇది స్టార్ట్ అవుతుంది. అంటే ఏమని అర్థము, మీ ఐడి 33 ఐడిగా వచ్చి ఇక్కడ మళ్ళీ ఇదే పూల్లో పడుతుంది. మళ్ళీ 65 ఐడిగా ఇదే పూల్లో పడుతుంది. 129 ఐడిగా ఇదే పూల్లో పడుతుంది. 257 ఐడిగా ఇక్కడే పడుతుంది. అంటే ఏమవుతుంది, మళ్ళీ అప్లైన్స్ వచ్చేసి డౌన్లైన్స్ అవుతూ ఉంటారు, డౌన్లైన్స్ అప్లైన్స్ అవుతూ ఉంటారు. 6 రీబర్త్లు అంటే ఒకసారి మీరు షిఫ్ట్ చేస్తే ఇద్దరిని రెఫర్ చేస్తే 6 సార్లు రీబర్త్ అవుతుంది అనమాట. 6 టైమ్స్ రీబర్త్ అవుతుంది. అంటే ఇద్దరిని రెఫర్ చేసేస్తే మీకు 6 టైమ్స్ వచ్చేసి $900 ఇన్కమ్ రావడం జరుగుతుంది. అంటే దగ్గర 6 సార్లు 54 అంటే $5,400 ఇద్దరిని రెఫర్ చేస్తే మీకు ఇన్కమ్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదే కానీ మీరు ఇద్దరు లెక్కన ఒక 10 సార్లు చేశారనుకోండి, $5,400 10 సార్లు రావడం అంటే $54,000 ఈ ఒక్క దాంట్లో ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఇది ఎవరు ఫిల్ చేస్తారంటే అటికా రోబోట్ ఫిల్ చేస్తుంది, ఆటోమేటిక్గా ఫిల్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి ఏంటి, ఎసెన్షియల్ డైనమిక్ మ్యాట్రిక్స్లో మనము $25 పే చేసిన దానికి మాత్రమే ఈ మ్యాట్రిక్స్. నెక్స్ట్ చూసినట్లయితే బ్యాలెన్స్డ్ దానికి ఈ చార్ట్ అనమాట. సో బ్యాలెన్స్డ్ కూడా సేమ్ ఇదే విధంగానే మీరు ఇద్దరిని రెఫర్ చేస్తారు. ఇద్దరు అంటే ఏంటి, ఉన్న ఇద్దరే ఆటోమేటిక్గా అప్గ్రేడ్ చేస్తారు. అందుకే నేను చెప్పాను 2,000 అదంతా పనికిరాదు. ఇక్కడ ఒకేసారి 22,000 కట్టించాలి టీం దగ్గర. ఐడియే 22,000. ఆ విధంగా మీరు పే చేస్తే ఇప్పుడు ఇద్దరు 5 జతలు చేశారనుకోండి, 5 ఫర్ ఎగ్జాంపుల్ 5 6ల 30 సార్లు ఈ యొక్క చార్ట్ రావడం జరుగుతుంది. అంటే 30 టైమ్స్ మీకు $1,796 రావడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ చూడండి మళ్ళీ మీకు రీబర్త్ కాలంలో అంటే లాస్ట్ నుంచి 3వ కాలంలో 1 2 3 4 5 6 టైమ్స్ మళ్ళీ రీబర్త్ అవుతుంది. అర్థమవుతుందా? అలా రీబర్త్ అయినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మీకు ఇక్కడ వచ్చేసి అంటే సింపుల్ థింగ్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇద్దరిని రెఫర్ చేశారు, ఈ టేబులర్ కాలం వచ్చిందా, ఈ టేబులర్ కాలంలో మీ ఐడి 6 టైమ్స్ రీబర్త్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, మీకు 6 ఐడీలకి ఒక్కొక్క ఐడికి $1,796 రావడం జరుగుతుంది. అంటే ఇద్దరిని చేస్తే 6 సార్లు రీబర్త్. అదేవిధంగా మళ్ళీ ఇద్దరిని చేశారు, మళ్ళీ 6 సార్లు రీబర్త్ అయ్యి మళ్ళీ $1,796 6 సార్లు వస్తుందన్నమాట. మళ్ళీ ఇద్దరిని రెఫర్ చేశారు, ఎక్కడ ఈ $50 అనేది. సో ఆటోమేటిక్గా మళ్ళీ మీకు 6 టైమ్స్ $1,796 వస్తుందన్నమాట. సో ఈ విధంగా దానికే ఈ కంపెనీ పేరు వచ్చేసి రీబోర్నెక్స్ అని చెప్పారు. 6 రీబర్త్లు జరుగుతూనే ఉంటుంది. మీరు వచ్చేసి ఇద్దరు చేస్తూనే ఉంటారు, ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చే ఇన్కమ్ వస్తూనే ఉంటుంది అనమాట. నెంబర్ ఆఫ్ డైరెక్ట్స్ ఒక్క ఐడి చాలండి. ఇక్కడ ఇంకొక ఐడి అవసరమే లేదు, ఒకే ఒక ఐడితో దులపొచ్చు అనమాట. సో నెక్స్ట్ సేమ్ ఇదే విధంగా ఫస్ట్ చూసారు కదా $25కి వచ్చేసి $900. అదేవిధంగా $1700 సెకండ్ దానికి అంటే సెకండ్ ఐడికి, సెకండ్ అప్గ్రేడ్కి, ఎసెన్షియల్కి. అదే వెల్దీకి అయినట్లయితే $9,000 రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే మీరు ఇద్దరిని రెఫర్ చేశారంటే 6 సార్లు $9,000 రావడం జరుగుతుంది. జస్ట్ మనం ఒక ఇద్దరిని రెఫర్ చేసేస్తే 6 టైమ్స్ 9,000. ఆ విధంగా ఒక 10 మందిని రెఫర్ చేసామనుకోండి, 5 6 30 సార్లు $9,000. 30 × 9,000 అంటే ఎంత, దగ్గర 27 $2,70,000 మనకి రావడం జరుగుతుంది. అంటే సింపుల్ విషయం ఆలోచించండి. 9 3 $27,000. సో అంతే కదా, 9,000
సరే లెట్ ఇట్ బి. నేను ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ డైనమిక్ ఆటోబాట్ ఎలా వర్క్ చేస్తుందంటే మూడు రకాల ఐడీస్ ఉన్నాయి మన దగ్గర. ఒకటి వచ్చేసి $25, $50 అండ్ $50 అండ్ $200. సో $25కి వచ్చేసి మీకు $900 6 సార్లు రావడం జరుగుతుంది. ఇద్దరిని ఒకసారి జాయిన్ చేయించేశారంటే. అదేవిధంగా $50కి వచ్చేసి $1700 6 టైమ్స్ ఇద్దరిని జాయిన్ చేయించేస్తే, ఆ విధంగా ఇద్దరిని జాయిన్ చేపిస్తే అన్ని 6 సార్లు మనకి ఆ టేబులర్ కాలం అనమాట. అదేవిధంగా ఇక్కడ చూసినారంటే $200 మీరు పే చేసినట్లయితే ఇద్దరిని జాయిన్ చేయించారంటే మీకు ఇందులో టోటల్గా వచ్చేసి $9,000 అనేది 6 టైమ్స్ రావడం జరుగుతుంది. అంటే ఒక షిఫ్ట్ అనుకోండి, ఇద్దరిని జాయిన్ చేపిస్తే ఒక షిఫ్ట్కి 6 సార్లు ఈ టేబులర్ కాలం వస్తుంది అనమాట. ఆ విధంగా మీరు 10 షిఫ్ట్లు చేస్తే 60 సార్లు ఈ టేబులర్ కాలం ఇన్కమ్ వస్తుంది. అంటే $9,000 ఇంటూ 60 సార్లు ఇన్కమ్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా షిఫ్ట్ ఇంపార్టెంట్, మనకి షిఫ్ట్ అవ్వడం ఇంపార్టెంట్. ఎన్ని షిఫ్ట్లు అవుతారో అంత పెద్ద ఇన్కమ్. కాబట్టి మూడు రకాల చార్ట్స్ ఉన్నాయి కాబట్టి ఆటోబాటు. సార్ నేను షిఫ్ట్ చేస్తేనేనా ఈ గ్లోబల్ ఆటోబుల్ స్టార్ట్ అవుతుందంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీరు ఎవరిని జాయిన్ చేయించుకున్నా కూడా సరే, మీరు డైరెక్ట్గా ఐడి వేసుకున్నా కూడా గ్లోబల్ ఆటోబుల్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. కాబట్టి త్వరగా ఐడి వేసుకొని గ్లోబల్ ఆటోబుల్కి రండి. నెక్స్ట్ ది మ్యాజికల్ బాట్ ఇన్కమ్. సో ఈ మ్యాజికల్ బాట్ ఇన్కమ్ ఏంటంటే, మీరు చేసే ప్రతి ఒక్క మీరు డైరెక్ట్ చేస్తున్నారు, ప్రతి ఒక్క డైరెక్ట్కి $168 మనకి రావడం జరుగుతుంది. సో మీరు ఇప్పుడు ఒక డైరెక్ట్ చేశారు $168, 2 డైరెక్ట్ చేశారు మళ్ళీ $168, 3 డైరెక్ట్ చేశారు మళ్ళీ $168. ఈ విధంగా మీరు ఎన్ని డైరెక్ట్లు చేస్తారో అన్ని $168 మీకు రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో మీరు ఎన్ని డైరెక్ట్లు చేస్తారో గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని డైరెక్ట్లు చేస్తారో అన్ని $168 మనకి రావడం జరుగుతుంది. ఇది హైలైట్ అనమాట. నెంబర్ ఆఫ్ డైరెక్ట్స్ మీరు ఇవ్వడం వల్ల ఏం ఉపయోగం అంటే, అప్పుడు చెప్పాను ఎవరికి ఇవ్వద్దు అనేసి. ఒక డైరెక్ట్ ఈక్వల్ టు $168. అదేవిధంగా స్పాన్సర్ ఇన్కమ్. సో ఈ స్పాన్సర్ ఇన్కంలో చూసినట్లయితే మీకు ఎసెన్షియల్లో వచ్చేసి $51, బ్యాలెన్స్లో వచ్చేసి $102, వెల్దీలో వచ్చేసి $513 వస్తుంది. కాబట్టి టోటల్గా వచ్చేసి మ్యాజికల్ ఇన్కమ్ వచ్చేసి ఒక $12.80, మొత్తం గ్రాండ్ టోటల్ $679 రావడం జరుగుతుంది. మీరు ఎన్నిసార్లు రీబర్త్ అవుతారో అన్నిసార్లు ఈ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. మీరు స్పాన్సర్ చేసే డైరెక్ట్ రెఫరల్స్ ఇంపార్టెంట్. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఎంతమంది అయితే డైరెక్ట్ చేస్తారో వాళ్ళందరూ ఎర్న్ చేసే దాంట్లో 50% ఇన్కమ్ ఆటోమేటిక్గా మీకు వస్తూనే ఉంటుందన్నమాట. అది ఇందులో ఒక గొప్ప విషయము. సో ఇది టోటల్గా ప్లాను. సో ఒక్కసారి మీరు వింటే ఈ ప్లాన్ వచ్చేసి అర్థం కాదు, కంపల్సరీ మళ్ళీ వినండి. అర్థం కాకుంటే నాకు కాల్ చేయండి. ఓకేనా? ఆంధ్ర తెలంగాణలో మనం దుమ్ము లేపొచ్చు ఈ ప్లాన్ వచ్చేసి. ఇక్కడ చూసినట్లయితే ఒక ఈమెయిల్కి వచ్చేసి ఒక ఐడీనే అన్ని విత్డ్రాలు వచ్చేసి బిట్కాయిన్, లైట్కాయిన్, ట్రాన్తో మీరు విత్డ్రా చేసుకోవచ్చు. మినిమం $10 ఉంటే విత్డ్రా చేయొచ్చు. సో మినిమం 2 బైనరీ షిఫ్ట్స్ ఉండాలి. మీరు డైనమిక్ మ్యాట్రిక్స్ ఇన్కమ్ విత్డ్రా చేసుకోవాలంటే విత్డ్రాల్స్ వచ్చేసి 24/7 ఎప్పుడైనా మీరు విత్డ్రా చేసుకోవచ్చు. డిడక్షన్ వచ్చేసి 10% ఉంటుంది. మళ్ళీ వచ్చేసి బ్లాక్ చైన్ ఫీజు కూడా ఉంటుందన్నమాట. సో మీరు బిట్కాయిన్ విత్డ్రా చేస్తే బ్లాక్ చైన్ ఫీజు కూడా దానికి ఎలిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ కండిషన్ చూసినట్లయితే బెనిఫిట్స్ బైనరీ షిఫ్ట్. ఇప్పుడు బైనరీ షిఫ్ట్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ కాబట్టి కంపల్సరీ మీరు జాయిన్ చేసేదానికి ప్రయత్నించండి. నో నీడ్ టు ఫిల్ యువర్ వ్యాలెట్. సో మీరు ఇక్కడ ట్రీ ఫిల్ చేయాలనే లేదు. చూసారా, ఐడి వేసుకుంటే ఆటోమేటిక్గా ఫిల్ అవుతుంది. దాంతో మళ్ళీ మీరు కావాలంటే ట్రీ ఫిల్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. జస్ట్ వర్క్ ఫర్ బైనరీ షిఫ్ట్, లెవెల్ షిఫ్ట్ అండ్ డైనమిక్ మ్యాట్రిక్స్ విల్ ఫాలో. నేను చెప్పాను కదా, మీరు బైనరీ షిఫ్ట్, లెవెల్ షిఫ్ట్ మాత్రం వర్క్ చేస్తే చాలు, రిమైనింగ్ అంతా మీకు ఇన్కమ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. బైనరీ షిఫ్ట్ ఇన్కమ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఎక్స్పెన్సెస్. సో బైనరీ షిఫ్ట్ వచ్చేసి మీకు ఇన్కమ్ మీకు వచ్చేసి బైనరీ షిఫ్ట్ మాత్రమే మీరు ఎక్స్పెన్సెస్కి ఇన్కమ్ పెట్టుకుంటే, డైనమిక్ మొత్తం వచ్చేసి మీరు సేవింగ్స్లో పెట్టుకోవచ్చు అనమాట. లెవెల్ షిఫ్ట్ అండ్ డైనమిక్ టేక్ కేర్ ఆఫ్ సేవింగ్. చెప్పాం కదా, బైనరీ షిఫ్ట్ మీరు ఎక్స్పెన్స్ పెట్టుకుంటే, లెవెల్ షిఫ్ట్ ఇన్కమ్, డైనమిక్ మ్యాట్రిక్స్ ఇన్కమ్ వచ్చేసి మీకు సేవింగ్స్కి ఉపయోగపడుతుంది. సో ఎక్సలెంట్ ప్లాన్ అండి. సో అటికా రోబోట్ వచ్చేసి ఆటోమేటిక్గా
ఈ స్ట్రక్చర్ ఎట్లా వెళ్తుంది అనేది మీరు గెస్ట్ కూడా చేయలేరు. నేను అట్లా వేసుకుంటాను, ఇట్లా వేసుకుంటాను, హిట్లు వచ్చాయి, ఇదంతా ఏమి కుదరదు. ఇక్కడ ఒక ఐడి వేసుకొని మీరు వర్క్ చేసుకుంటూ ఉంటే రీబర్త్ ఐడి అవుతుంటుంది. ఫస్ట్ మీరు వచ్చేసి ఏం చేయాలంటే వెంటనే ఈ ప్లాన్ విన్న వెంటనే ఐడి మాత్రం వేసుకోండి. మిగిలిన వర్క్ అంతా ఆటోమేటిక్గా స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. ఓకేనా? మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా సరే నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. ఈ మనీ మేనేజ్మెంట్ సిస్టంలో అయినా కూడా సరే మనం మనీ సంపాదించి కొంత క్రిప్టో కరెన్సీ మనం సేవ్ చేసుకొని ఆ క్రిప్టో కరెన్సీ ద్వారా మనము సేవింగ్స్లో నుంచి మళ్ళీ ఇంకొద్దిగా ఎర్న్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్ మీ నిరంజన్. రీబార్న్ ఎక్స్ అనేది సీరియస్గా చేద్దాము. నాకు కాల్ చేయండి. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 8143384445. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.